ఈ కూలీ మూవీ వాటు మూవీతో తలపడగలదా మావా? ఎందుకైనా మంచిది ఈ కూలీ మూవీ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందేమో. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సినీ రివ్యూ క్లబ్. ఫైనల్లీ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ట్రైలర్ అయిన కూలీ మూవీ నుంచి ట్రైలర్ అయితే నిన్న వచ్చేసింది మావా. ఫస్ట్ టైం లోకేష్ కనకరాజ్ గారి ట్రైలర్ కటింగ్ మీద నేనైతే డిసప్పాయింట్ అయ్యాను మావా. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ట్రైలర్స్ చూస్తే ఆ లిస్ట్ లో అన్నిట్లో లాస్ట్ లో పెట్టవచ్చు ఈ కూలీ మూవీ ట్రైలర్ ని. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈవెన్ అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా పండలేదు మావా. ఈ ట్రైలర్ లో మన నాగార్జున గారి షాట్ తప్ప ఇంకా ఏ యాక్టర్ కూడా నన్ను అట్రాక్ట్ చేయలేదు మావా. 1 మినిట్ లో చెప్పాలంటే 3 మినిట్స్ ట్రైలర్ లో వావ్ అనిపించే షాట్ నాకైతే కనిపించలేదు. సినిమా మీద ఎందుకో డౌట్ కొడుతుంది మావా. మరి లోకేష్ కనకరాజ్ గారు థియేటర్ లో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఆడియన్స్ అందరికీ కూడా ప్రజెంట్ అయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని చచ్చిపోయాయి. ట్రైలర్ చూపించినంత సేపు కూడా ఆ స్టోరీ లైన్ ఆడియన్స్ నుంచి అటెన్షన్ తీసుకోవాలని కాకుండా ఏదో చెప్పగా పోతుందంతే. ఆ సినిమాటోగ్రఫీ అయినా ఆ కలర్ గ్రేడింగ్ అయినా మాసిపోయినట్లుంది. మరి సినిమా కూడా థియేటర్ లో ఈ లెవెల్లోనే ఉంటే మాత్రం వాటుకి బలైపోతుంది. లోకేష్ కనకరాజ్ గారు సినిమాలో ఏదో దాచారు మావా, లేకపోతే ఇంత కాన్ఫిడెంట్ గా అయితే ఉండరు. మరి మీరు చెప్పండి మావా, వాటుకి పోటీగా ఈ కూలీ మూవీ నిలబడగలదా? అండ్ ఆగస్టు 14th మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. సినీ రివ్యూ క్లబ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.